ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లి టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏ క్షణమైనా ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉండటంతో మదనపల్లిపై పోలీసులు నిఘాను పెట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యే షాజహాన్ బాషా చిన్నబాబు మధ్య వివాదం నడుస్తోంది. ఇదే క్రమంలో నీరుగట్టువారిపల్లెలో తెలుగు యువత రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి దుకాణం రేకుల షెడ్డును ఎమ్మెల్యే వర్గీయులు ధ్వంసం చేశారని చిన్నబాబు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి 2 కార్లు 10 బైకుల్లో వచ్చి ధ్వంసం చేసినట్లుగా స్థానికులు కూడా చెబుతున్న పరిస్థితి. దుకాణం ముందు ఉన్న సీసీ కెమెరాలను సైతం దుండగులు ఎత్తుకెళ్లినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న చిన్నబాబు బ్యానర్లను సైతం గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. వరుస ఫిర్యాదులు రావడంతో డీఎస్పీ కొండయ్య ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి నుండి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. ఎస్ జమీమా, మదనపల్లిలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నటువంటి మదనపల్లిలో గత 4 నెలలుగా ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే నెలకొనింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో అటు ఎమ్మెల్యే వర్గానికి ఇటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వైరం నెలకొనింది. అదే గతంలో ఎన్నడూ లేని విధంగా షాజహాన్ బాషా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతన్ని తీసుకొచ్చి టీడీపీలో చేర్చుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. అయితే గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ తనకంటూ ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకుని కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ ప్రాధాన్యత కల్పిస్తున్నారనే భావన సర్వత్రా మదనపల్లి పట్టణంలో నెలకొనింది. ఈ నేపథ్యంలోనే గతంలో 2 సార్లు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీరామ్ చిన్నబాబు అలాగే ఎమ్మెల్యే షాజహాన్ బాషా మధ్య వాదోపవాదాలు నెలకొన్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు దానికి అనుగుణంగా వాదోపవాదాలు జరిగాయి, కానీ ఈ స్థాయిలో ఉధృతమైన పరిస్థితి నెలకొనే స్థాయిలో ఎప్పుడు జరగలేదు. గత 4 రోజులుగా మదనపల్లి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనింది. ముఖ్యంగా శ్రీరామ్ చిన్నబాబు సిటిఎం వద్ద ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ వెంచర్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఆ వెంచర్ని చదును చేసే క్రమంలో మట్టి కావాలని చెప్పేసి మట్టి తవ్వకాలు తీసుకొచ్చి చదును చేసే ప్రాంతంలో తోసుకుంటూ మట్టి చదును చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ మట్టి రవాణా చేస్తున్నారని ఎమ్మెల్యే భావించి మట్టి రవాణా అవుతున్నటువంటి ట్రాక్టర్లను టిప్పర్ని సీజ్ చేశారు. అసలు ఈ మట్టి ఎవరు తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, దీనికి పర్మిషన్స్ ఉన్నాయా అని చెప్పేసి అక్కడ రవాణా చేస్తున్న డ్రైవర్లను అయితే క్వశ్చన్ చేశారు. ఈ క్రమంలోనే చిన్నబాబు చెప్పారు తీసుకెళ్తున్నామని చెప్పడంతో ఎలాంటి అనుమతులు లేని కారణంగా దీన్ని సీజ్ చేయమని చెప్పేసి వీఆర్ఓని అయితే పిలిపించారు. వీఆర్ఓ ఘటనా స్థలానికి చేరుకొని ఆ వాహనాలన్నింటినీ సీజ్ చేశారు. అయితే అదే క్రమంలోనే వాహనాలు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకున్న శ్రీరామ్ చిన్నబాబు నేరుగా పోలీస్ స్టేషన్ కట్టుకు వచ్చి తమ వాహనాలని తెలిసి కూడా అధికార పార్టీలో ఉన్నాను, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి తమ వాహనాలని తెలిసి కూడా మీరు ఏ విధంగా సీజ్ చేస్తారని చెప్పేసి అటు పోలీసుల మీద అలాగే రెవెన్యూ అధికారుల మీద దుర్భాషలాడారు. అదే కాకుండా ఎమ్మెల్యే మీద పరుష పదజాలతో దుర్భాషలాడారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది చిన్నబాబు దూషిస్తున్నటువంటి దూషణలను వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయించారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యే వర్గం తన నాయకుడి మీద పరుష పదజాలతో దూషిస్తాడని చెప్పేసి భావించి ఆదివారం రాత్రి ఒక సోషల్ మీడియా కార్యాలయానికి చర్చకు డిబేట్ కోసం వస్తున్నటువంటి సోషల్ మీడియా కార్యాలయానికి వస్తున్న క్రమంలోనే అతన్ని అడ్డుకొని దాడికి ప్రయత్నించారు. దాదాపు 200 మంది ఎమ్మెల్యే అనుచరులు శ్రీరామ్ చిన్నబాబు అతని అనుచరుల మీద దాడికి ప్రయత్నించగా ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు మదనపల్లి డీఎస్పీ కొండయ్య ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితి సర్దుమణిగేలా చేశారు. అయినా ఎమ్మెల్యే వర్గం ఉన్న పలంగా ఈ నిగురు కప్పిన నిప్పులా ఉన్నటువంటి ఇరు వర్గాల మధ్య ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందని భావించి పోలీసులు మదనపల్లి పట్టణంలో 30 యాక్ట్ను అమలు చేశారు. అయినా కూడా గత రాత్రి దాదాపు 1:30-2 ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే అనుచరులు అని అంటున్నారు, కానీ కొంతమంది తెలియని దుండగులు కొంతమంది శ్రీరామ్ అనుచరులు కదిరి మార్గంలోని శ్రీరామ్ అనుచరుల యొక్క మిత్రులు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి అతని అంగడి మీద దాడి చేసి షాప్ మీద దాడి చేసి షాపును ధ్వంసం చేశారు. రేకులన్నిటి కూల్చి ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీరామ్ చిన్నబాబు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని అన్నిటిని పరిశీలిస్తున్నారు. దుండగులు సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసినటువంటి ఘటన దీని మీద తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అయితే ఇదే క్రమంలోనే ఒకవైపు దుకాణాన్ని ధ్వంసం చేయడం, మరోవైపు మదనపల్లి పట్టణ సర్కిల్లోనే తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క బ్యానర్లను సైతం చించేశారు. అంటే నారా లోకేష్ బర్త్డే సందర్భంగా శ్రీరామ్ చిన్నబాబు ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లను, కటౌట్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇలాంటి ఈ రెండు పరిణామాలను దృష్టిలో ఉంచుకొని శ్రీరామ్ చిన్నబాబు ఎమ్మెల్యే అనుచరులే చేశారు అని చెప్పేసి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. అంటే పోలీసులు సైతం అటు దిశగా ఎమ్మెల్యే అనుచరులు ఎవరెవరు అనేది దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పట్టణంలో మరింత పరిస్థితి అలజడి జరుగుతుందని భావించి 144 సెక్షన్ కూడా అమలు చేసినట్టుగా డిఎస్పీ పేర్కొన్నారు. అయితే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం సైతం దీన్ని దృష్టిలో ఉంచుకొని మదనపల్లి మీద ప్రత్యేక దృష్టి సారించింది. ఇద్దరిని విజయవాడకు రమ్మని చెప్పేసి సమాచారం అయితే అందించింది. ఈ నేపథ్యంలోనే శ్రీరామ్ చిన్నబాబు అలాగే ఎమ్మెల్యే భాషా ఇద్దరిని రమ్మని సమాచారం ఇచ్చారు. అయితే ఇది ఇలా ఉండగా శ్రీరామ్ చిన్నబాబు అనుచరుల మీద జరిగినటువంటి దాడిని అలాగే దాడి ప్రయత్నం చేసినట్టు వారిని గుర్తించి వాటి తగిన గుణపాఠం నేర్పాలని చెప్పేసి శ్రీరామ్ చిన్నబాబు అనుచరులు మదనపల్లి పట్టణం అంతా జల్లిడి పడుతున్నారు కూడా. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అనుచరులు సైతం దీనిని ఇప్పుడే అడ్డుకోకపోతే మరింత పెను ప్రమాదం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి భావించి ఎమ్మెల్యే అనుచరులు అలాగే శ్రీరామ్ అనుచరులు ఇద్దరూ కలిసి ఒకరినొకరు దూషించుకుంటూ, అంటే పట్టణంలో ఎక్కడ కనబడినా ఇద్దరు ఒకరినొకరు తలపడే పరిస్థితులు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డిఎస్పీ 144 సెక్షన్ విధించినా కూడా నువ్వా నేనా తేల్చుకుందాంరా అనే భావన మదనపల్లి పట్టణంలో నెలకొనడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మదనపల్లి పట్టణంలో అధికార పార్టీ మధ్య వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. అయితే ప్రశాంతతకు మారుపేరుగా ఉన్నటువంటి మదనపల్లి పట్టణంలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. పగలు ఏం జరుగుతుందో రాత్రి ఏం జరుగుతుందో అని తెలియని పరిస్థితుల్లో పోలీసులు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితికి అనుగుణంగా పోలీసులు 144 సెక్షన్ విధించి ఇరు వర్గాలను ఎదురుపడనీయకుండా వీలైనంత వరకు అందరూ ఇండివిజువల్గా ఉండాలి, అదే కాకుండా ఎవరు గుమి కూడా కూడదు అని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేస్తూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే మదనపల్లి పట్టణంలో చేశారు. పరిస్థితి ఇప్పుడు నిప్పుల మదనపల్లి పట్టణంలో నెలకొనింది. ప్రజలు భయాందోళన మధ్య ఉంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భావన సర్వత్రా నెలకొనింది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ.